వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వనపర్తి జిల్లా అమరచింత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా వేదిక మీద సాయి చంద్ 2వ వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించిన మాజీ మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి, చిట్టం రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సాయి చంద్ ఆత్మకు శాంతి చేకూరాలని సభా ప్రాంగణంలో 2 నిమిషాలు మౌనం పాటించారు. హరీష్ అన్న గారు మన వద్దకు వచ్చి విగ్రహ ఆవిష్కరణ చేసిన తర్వాత ఇక్కడ నుంచి అవకాశాలుండే పెద్ద సార్ దగ్గర కేసీఆర్ గారి దగ్గర కానీ, హరీష్ అన్న దగ్గర కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, ఉద్యమంలో ఉన్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఎవ్వరు కూడా సాయికు నో చెప్పేటోళ్ళే కాదు. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా చాలా అనుకున్నాం, చాలా మంచి పొజిషన్ వస్తుంది రాబోతుంది కాలంలో అనుకున్నాం. కానీ దేవుడు ఎందుకో తొందరగా తీసుకుపోయిండు. ఏది ఏమైనా సాయి ఆశయాలను కొనసాగించే విధంగా ఉద్యమకారులుగా అందరం ఉండాలని, అదేవిధంగా ఈ కుటుంబానికి వేదిక మీద ఉన్న పెద్దలందరితో పాటు 100% మా సహకారం. ఆ కుటుంబం మన కుటుంబం, ఆ కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలియజేసుకుంటూ, సాయి యాదిలో మాట్లాడాల్సి వస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు. ఇవాళ ఈ కార్యక్రమంలో సాయి గురించి ఎప్పుడైనా మీటింగ్లకు వస్తే మా మీటింగ్లో సాయి మాట్లాడేటోడు, కానీ ఇలా సాయి మీటింగ్లో సాయి లేని లోటుతో ఇలా సాయి గురించి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఏది ఏమైనా సాయి మీద అభిమానంతో ఏదైనా ఒక మీటింగ్ పెడితే చాలా గ్యాదరింగ్ చేసి వెహికల్ పంపిస్తే వచ్చే మీటింగ్లు సక్సెస్ అవుతాయి. కానీ వీడికి వచ్చింది ఒక్కరు కూడా సొంత ఆర్గనైజ్ చేసిన ప్రజలు గారు వీళ్ళంతా. ఎవరంతకు వాళ్ళు వెహికల్ పెట్టుకొని వచ్చిన వాళ్ళే తప్ప ఎవ్వరు కూడా ఒక వెహికల్ పంపించి సాయి మీటింగ్ నడుస్తుంది, విగ్రహావిష్కరణ నడుస్తుంది, హరీష్ అన్న వస్తుండే మీరు రావాలని చెప్పింది కాదు. ఓన్లీ వాట్సాప్లో మీడియాలో చూపించే సాయి మీద అభిమానంతో ఇంతమంది వచ్చిన మీ అందరికీ మరొకసారి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నుంచి మొదలుకుంటే ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఒక మంచి నాయకుడు సాయి. నిజంగా సాయిని కేసీఆర్ గారు కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలనుకున్నారు. మాతో చాలాసార్లు మాట్లాడారు, మా నిరంజన్ అన్నతో, శ్రీనివాస్ గౌడ్తో, లక్ష్మారెడ్డి గారితో చాలాసార్లు మాట్లాడారు. కానీ విధి వెంటాడింది, దురదృష్టం. ఆయన చిన్న వయసులో మనకు దూరం అయ్యాడు. కానీ తప్పకుండా సాయి ఆశయాలను, సాయి ఆలోచనను, కేసీఆర్ గారి ఆలోచనల్ని సోదరిమణి రజనీ గారి రూపంలో తప్పకుండా ముందుకు తీసుకొని పోదాం. నిజంగా రజనీని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈ కాలంలో భర్త ఆశయాల కోసం చిన్న పిల్లలున్నా ఒక మహిళ ఒంటరిగా పోరాటం చేయాలంటే ఎంత కష్టం ఉంటుంది. కానీ తన భర్త సాయి చంద్ను ఎంతగా ప్రేమిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో, ఎంత తపన పడుతుందో మనందరికీ కనబడతా ఉంది. ఇలా విగ్రహాన్ని పెట్టడము, ఈ సభ జరపడము, సాయి యాదిని చేసుకుంటూ ఇంత అద్భుతంగా సోదరిమణి చక్కగా భర్త ఆశయాలను ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉంది. తన ప్రయత్నానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును ఎల్లవేళలా అందిస్తుందని మనం చేస్తా ఉన్నాం. నువ్వు ఎక్కడ అధైర్యపడకు, అన్ని రకాలుగా బీఆర్ఎస్ పార్టీ మీ కుటుంబానికి, నీకు మద్దతుగా ఉంటుంది. నిన్ను అన్ని రకాలుగా మా కుటుంబ సభ్యురాలుగా, మా సాయి ఎట్లయితే మా కుటుంబ సభ్యుడు అనుకున్నామో మిమ్మల్ని కూడా మా కుటుంబ సభ్యురాలుగా బీఆర్ఎస్ పార్టీ ఆదరిస్తుంది, అన్ని రకాలుగా అండగా ఉంటుందని చెప్పి మనం చేస్తాం. గుండెను సముద్రం చేయగలిగిన శక్తి ఒక్క సాయికే సొంతం. ఆ రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట ఒక్కసారి కాదు, సాయి ఎన్నిసార్లు పాడితే అన్నిసార్లు నా కళ్ళల్లో నీళ్లు తిరిగేది. దుఃఖాన్ని ఆపుకోలేకపోయేవాడిని, అందులో లీనమైపోయి పాడేవాడు. ఆ పాట పాడుతుంటే అసలు కళ్ళల్లో నీళ్లు పెట్టని వాళ్ళు లేరు. నేనైతే ఎన్నిసార్లు కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ఇందాక మిత్రులు ప్రవీణ్ గారు చెప్పినట్టు ఆ పాట కూడా కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది.
నిజంగా ఇలాంటి సమాజం ఉండేనే అనిపించేది. ప్రతి మనిషి ఆ పాట వింటే ఆ మనిషిలో మార్పు వస్తుంది. అంత గొప్పగా అంటే కళ్ళకు కట్టినట్టుగా సాయి చెప్పేవాడు. సాయి ఉద్యమంలో కూడా, తెలంగాణ ఉద్యమంలో మీ అందరికీ తెలిసే ఉంటుంది, కానీ 3 సార్లు చెర్లపల్లి జైలుకు పోయాడు. జైలుకు పోయినా బాధపడలే, తెలంగాణ కోసం జైలుకు వెళ్తున్నా అని ఆనందంగా జైలుకు వెళ్ళాడు. సగర్వంగా జైల్లో నుంచి బయటకు వచ్చాడు. జై తెలంగాణ అన్నాడు.